హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం వ్యవహారిక సత్తావాదం, ప్రాగ్మెటిజం అనే దాని గురించి మనం అంతకుముందు కొంచెం చెప్పానండి. ఇది వేరే బుక్లోది, ఇంకా దీంట్లో చాలా రచయితల వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈరోజు చూద్దాం వ్యవహారిక సత్తావాదం. ఈ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. సో ప్లీజ్ అండి, ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. కంపల్సరిగా 258 ఉన్నాయంట పోస్టులు. కంపల్సరిగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? బీఈడి పుస్తకాలు అయితే మాత్రం ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అలాంటి అక్కడ నుంచి పుస్తకాలు గ్యాదర్ చేసుకోవాలండి. ఒక్క దగ్గర ఒక టాపిక్ అయితే లేదు. అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం ఉంది, ఓకేనా? ఫస్ట్ ప్రాగ్మాటిజం అనే పదం ఈ ప్రాగ్మాటిజం అనేది గ్రీకు పదం నుండి వచ్చింది. ప్రాగ్మాటికోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ప్రాగ్మా అనే గ్రీక్ పదానికి అంటే అర్థం ఏంటిదంటే, ప్రాగ్మా అంటే ఇది గ్రీకు పదం కదా, వర్క్ డన్ అని అర్థం. పని చేసిన పని. వర్క్ డన్ అని అర్థం. వ్యవహారిక సత్తావాదం అంటే ఏంటిదంటే ముఖ్యంగా ఆచరణాత్మకంగా చేసే పని అని అర్థం. దీని మీనింగ్ ఏంటిదంటే ఆచరణాత్మకంగా చేసే ముఖ్యమైన పని, దీని మీనింగ్ అనమాట. అయితే జీవితంలో విద్యా అనుభవాలు అనేవి రెండు మీద ఆధారపడతాయి. దీంట్లో ఒకటి ఆలోచన, ఒకటి చర్య. దేని మీద ఆధారపడితే మనిషికి? ఆలోచన, చర్య. అంటే ఏదైనా పని చెయ్యాలి అంటే ముందుగా ఏం కావాలి? ఆలోచన కావాలి. అంటే యాక్షన్, థాట్ ప్లస్ చర్య. అంటే ఫస్ట్ ఆలోచన కంటే చర్య పైన ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఫస్ట్ ముందు పని చేసే దాని గురించి ఆలోచిస్తాం కదా. అంటే మనకి దేనికి ఈ ఆలోచన, ఈ చర్యకు అంటే ఈ యాక్షన్కి మనకు కావాల్సింది ఏంటంటే సాధనాలు ఏంటివి? ఆలోచనలే కదా. అంటే ఒక ఆలోచన ద్వారా మనకి పని ఉంటుంది. అంటే ఈ పని చేయాలి, ముందు ఆలోచన వస్తుంది, తర్వాత పని వస్తుంది. అంటే వీళ్ళు మొత్తం ఏం నమ్ముతారు అంటే అంటే మన ఆలోచనలను పని చేసుకోవటానికి ఒక సాధనాలుగా ఉపయోగించుకుంటామని వీళ్ళ అభిప్రాయం. వ్యవహారిక సత్తావాదానికి మరొక పేరు ఏమిటంటే సాధనోపయోగవాదం అని కూడా అంటారు. దీనికి మరొక నేమ్ ఏంటంటే సాధనోపయోగవాదం. వీళ్ళు ఎక్కువ దేనికి ప్రాముఖ్యత ఇస్తారంటే, ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేది ప్రయోగానికి. ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి ప్రయోగిత వాదం అని కూడా అంటారు. దీనికి మరొక పేరు ఏంటంటే ప్రయోగిత వాదము. అంటే వ్యవహారిక సత్తావాదానికి సాధనోపయోగ వాదం అని పేరు ఉంది. సాధనోపయోగ వాదం అంటారు. ప్రయోగానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల ప్రయోగిత వాదం అని కూడా అంటారు. దీంట్లో ముఖ్యులు ఉన్నారండి. వ్యవహారిక సత్తావాదంలో ఉన్న వాళ్ళు. ఇది వ్యవహారిక సత్తావాదం అనేది మొదట ఎక్కడుందంటే ప్రాచీన గ్రీకులు
దీని ఫస్ట్ ఈ ఆలోచన దీనికి ముఖ్యులు ఎవరంటే ఫస్ట్ ప్రాచీన గ్రీకులు, గ్రీకు తత్వవేత్తలు. తర్వాత ఆధునిక కాలంలో వ్యవహారిక సత్తావాదులు ఎక్కడి నుంచి అభివృద్ధి చెందిందంటే అమెరికా. ఆధునిక కాలంలో అయితే అమెరికా నుంచి అభివృద్ధి చెందింది. అమెరికాలో ఇది ఎక్కువగా ప్రాచుర్యం పొందిందనమాట. ఎవరు తీసుకొచ్చారంటే వీళ్ళు చార్లెస్ స్టాండర్స్ పియర్స్. పియర్స్ ఈయన 1839 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఉన్నారు. తర్వాత విలియం జేమ్స్, 1842 నుంచి 1910. మనందరికీ తెలిసిన వాళ్ళే జాన్ డూయి గారు, 1859 నుంచి 52 వరకు ఉన్నారు, 1952 వరకు ఉన్నారు. జాన్ డూయి రచించిన ఈయనొక గ్రంథాన్ని రచించారు. దాని పేరు ప్రజాస్వామ్యం మరియు విద్య, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. ప్రజాస్వామ్యం అనే గ్రంథాన్ని రచించి ప్రజాస్వామ్యము మరియు విద్య అనే పేరు మీద ఒక గ్రంథాన్ని రచించింది ఎవరండి? జాన్ డూయి గారు. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని రచించారు. దీన్ని ఆధారంగా చేసుకునే ఈ గ్రంథంలో దేని గురించి ఉందంటే విద్యా తత్వమును ఈయన బాగా వివరించారు. విద్యా తత్వము గురించి గ్రంథంలో ఎక్కువగా వివరించబడ్డది, విద్యా తత్వం గురించి. దీన్నే మిగతా వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని చార్లెస్ స్టాండర్డ్ పియర్స్ అండ్ కిల్ ప్రాటిక్లు కూడా ఇందులో కిల్ పాట్రిక్స్ ఉన్నారనమాట. నెక్స్ట్ వ్యవహారిక సత్తావాదం ప్రధాన సూత్రాలు. ఏంటివంటే సాంప్రదాయవాదానికి ఇది వ్యతిరేకం, సాంప్రదాయవాదానికి ఇది వ్యతిరేకంగా ఉంది. సాంప్రదాయ వ్యతిరేకంగా ఉంది. అంటే సాంప్రదాయక వాదులైన ఎవరండి? సాంప్రదాయక వాదులు ఎవరు? భావవాదం మరియు ప్రాకృతిక వాదులు. వీళ్ళు ఏదైతే భావవాదానికి సంబంధించిన వాదాలైనా ప్రకృతిక వాదాలైనా వీళ్ళు ఏం చేస్తారంటే వ్యతిరేకిస్తున్నారు. అంటే భావనలు, వర్గీకరణలు ఈ వాదం అంగీకరించదు. అంటే ఫీలింగ్స్ ని కానీ ఇలా సపరేట్ చేసేదాన్ని కానీ వీళ్ళు అంగీకరించరు. అలాగే పరిసరాలకి ఎక్కువగా వీళ్ళు పరిసరాలకి ప్రాధాన్యత ఇచ్చే ప్రాకృతిక వాదాన్ని కూడా వీళ్ళు నమ్మరు. వీళ్ళు దేన్ని ఎక్కువగా నమ్ముతారంటే పరిసరాల్లో కూడా కాలానుగుణంగా మార్పులు రావటం. ఎందుకంటే మార్పులు చెందుతాయని వీళ్ళు చెప్పే విధానం ఏంటంటే సాంప్రదాయక వాదులు ఏం చెప్తారంటే ఏది స్థిరంగా ఉండదో ప్రతిదీ మార్పు చెందుతా ఉంటది. అంటే ప్రకృతి కూడా మార్పు చెందుతా ఉంటది. ఎలాంటి భావవాదులు చెప్పినట్టే వాళ్ళ యొక్క తత్వం గాని అది కూడా భావనలు గాని వీళ్ళు అనేవాళ్ళు అంగీకరించారనమాట. వ్యవహారిక సత్తావాదులు సాంప్రదాయవాదానికి అంటే ప్రకృతివాదాన్ని భావవాదాన్ని వ్యతిరేకించారు.
వ్యతిరేకించారు. అలాగే సత్యం అనేది మార్పు చెందుతూ ఉంటుంది, వీళ్ళ దృష్టిలో సత్యం అనేది మార్పు చెందుతూ ఉంటది. అంటే ప్రపంచంలో నిత్య సత్యాలు అనేవి ఉండవు. అంతిమ సత్యం అనేది ఏది ఉండకపోవచ్చు, ఎందుకంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి మార్పులకు లోనవుతా ఉంటది. అంటే ఏది స్థిరంగా ఉండదు, వీళ్ళ దృష్టిలో ఏది స్థిరంగా ఉండదు. నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటదని వీళ్ళ సూత్రాలు అనమాట. వర్తమానానికి ఎక్కువ అంటే ప్రజెంట్ టెన్స్ లోనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వర్తమానానికి అంటే ఈ క్షణం ఏం జరుగుతున్నది, ఎలా పనిచేస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నదానికే ఎక్కువ వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. వర్తమానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో గతం అనేది తిరిగి రాదు, రేపు అనేది మన ఈ అంటే గత కాలం అనేది తిరిగి రాదు, రేపు ఎలా ఉంటుందో తెలియదు. కానీ మనకి ఇలా వర్తమానం సరిగ్గా ఉంటే మన భవిష్యత్తు అనేది చాలా బాగుంటుందని వీళ్ళు ఎక్కువ వర్తమానానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆలోచనలు కరెక్ట్ గా ఉన్నాయనుకో, ఇప్పుడు మన సిచ్యువేషన్ నుండి ఇప్పుడు మనం మందే తీసుకుందాం, మనకి పోస్టులు ఇలా ఇచ్చారు కదా, వాటి మీద మంచి ఫోకస్ పెట్టి కొంచెం హార్డ్ వర్క్ చేసి మంచిగా కూర్చొని ప్రశాంతంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకుంటా రివిజన్ చేసుకుంటా ఇప్పుడు మనం కరెక్ట్ గా పనిచేసింది అనుకోండి, ఇంకా దానికి చూడు మంచిగా జాబ్ వస్తే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది. మళ్ళీ లేదు అనుకుంటే మళ్ళీ అరే నేను ఇలా చేశాను, మళ్ళీ నాకు అలా చేయకుండా ఉంటే బాగుండదని మిస్టేక్ రాకుండా మనం చూసుకుంటాం. సో మళ్ళీ బాధపడతాం కదా, మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలి. సో నేనైతే టెక్స్ట్ బుక్లో నుంచే చూసి చెప్తున్నానండి, ఎందుకంటే ముఖ్యంగా టెక్స్ట్ బుక్లో నుంచి ఇస్తారు, తర్వాతనే ఏమన్నా బయట నుంచి ఏమన్నా వస్తుంది కాబట్టి టెక్స్ట్ బుక్ ఆధారంగానే చెప్తున్నా. అందుకే ప్రతి లైన్ కొంచెం టైం ఎక్కువైనా కూడా ప్రతి లైన్ ఇక్కడ రాస్తున్నాను, ఎందుకంటే ఇలాంటి వాట్సే అడుగుతారు కాబట్టి. అంటే ఎక్కువ సాంప్రదాయవాదమైన భావవాదాన్ని ప్రకృతివాదాన్ని వ్యతిరేకించింది ఏంటండి, వ్యవహారిక సత్తావాదము. అలాగే సత్యం అనేది స్థిరంగా ఉండదు, అది మార్పు చెందుతుందని చెప్పేది ఏంటిదండి, వ్యవహారిక సత్తావాదాన్ని యొక్క సూత్రాలు. వర్తమానానికి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అంటే, మనం వర్తమానం సరిగ్గా ఉపయోగించుకుంటే మనం ఎలాగో గతాన్ని మార్చలేము, కానీ వర్తమానం అనేది సరిగ్గా ఆ పని మనకు దగ్గర ఉన్న పనిని సరిగ్గా చేసుకుంటే భవిష్యత్తు అనేది చాలా సాఫీగా అందంగా ఉంటుందని వీళ్ళ అభిప్రాయం. అలాగే విలువల సృష్టికర్త మనిషే, అంటే ఒక విలువను సృష్టించేది కూడా మనిషే. విలువల సృష్టికర్త మనిషి అన్నమాట. అంటే పరిస్థితులను బట్టి మారిపోతా ఉంటాయి కదా, అలాగే విలువలు సృష్టించేది కూడా మనిషి కాబట్టి ఈ వాదం ప్రకారం అంతిమ విలువలు స్థిరమైన విలువలు ఉండవు. ఇది ఇంపార్టెంట్. అంతిమ అంతిమ విలువలు కానీ స్థిరమైన విలువలు కానీ వీళ్ళ దాంట్లో వీళ్ళు నమ్మరు. అవును, ఈ రోజు మనకు విలువ ఇవ్వరు, జాబ్ లేదని, రేపు జాబ్ వచ్చింది అనుకో అప్పుడు అందరు మన గురించి మాట్లాడతారు. నిజమే కదా అది కూడా, ఎందుకంటే ఈ రోజు మనకు విలువ లేదు, కానీ రేపొద్దున దేని వల్ల వస్తుంది, స్థిరంగా వీళ్ళు ఇలాగే ఉంటారు అని అనుకునే లోపే వాళ్ళు అలా ఉండరు అనేది కూడా చేంజ్ అవుతుంది కదా. అలాగే ప్రయోగానికి ప్రాధాన్యత, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ మనం ప్రయోగవాదం అని కూడా అన్నాం కదా. ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. అంటే ఒక సత్యాన్ని నిరూపించటం పరిశీలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రయోగాలు అంటే ఏంటిది, ఏదైనా మనం చేసి తెలుసుకొని చూసిందే కదా. ఏదైనా ప్రయోగం చేయాలంటే మనం ఏం చేస్తాం, ముందు దాన్ని అనుభవించాలి, దాన్ని ఆ ప్రయోగం ద్వారా ఫలితాన్ని మనం చూస్తాం అన్నమాట. అంటే సత్యాన్ని నిరూపించటానికి ఏం చేస్తాం, పరిశీలన ద్వారా అది సాధ్యమని వీళ్ళు నమ్ముతారన్నమాట. పరిశీలన ద్వారా సత్యాన్ని నిరూపించటం, పరిశీలన ద్వారా సత్యాన్ని నిరూపించే వాదం ఏంటిదండి అంటే ఏంటిది వ్యవహారిక సత్యవాదము. నిరూపించటం, ఇది ప్రయోగం ద్వారా ఇది నిజమవుతుందని కూడా వీళ్ళు నమ్మారు.
ఆచరణాత్మక మరియు ఉపయోగితకు ప్రాధాన్యత. ఏదైనా ఆచరణంగా చేస్తే అది వ్యవహారిక సత్తావాదం అంటే ఆచరణాత్మకంగా చేసే ముఖ్యమైన పని అని అర్థం కదా. ఉపయోగితకు ప్రాధాన్యం. ఏదైతే మనకు ఉపయోగపడుతుందో, ఏదైతే మనం ఆచరణ యోగ్యమో, ఏదైనా పాటించడానికి ఆచరణంగా ఉంటుందో అదే ఉత్తమమైంది. మనకు ఉపయోగపడేది మనం పాటించేదే ముఖ్యమైనదని ఈ వాదులు నమ్ముతారన్నమాట. అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఏంటిదంటే మన మనసుకు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అది మనకు ఉపయోగపడేదిగా ఉండాలి, అది మనం ఆచరించదగ్గేదిగా అయితేనే ఉండాలి. అది చేసినప్పుడే మనం ఏదైనా చేయగలిగినప్పుడే కదా, చేయగలిగినప్పుడే మన మనసుకు ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆచరణాత్మకంగా ఉండగలిగేదాన్నే మనం ఇష్టపడతాం. ఆ ఆచరణ అనేది కష్టంగా ఉందనుకో అది చేయటానికి ఇష్టపడం. పనికి ప్రాధాన్యత ఇచ్చారు. పనికి ప్రాధాన్యత అంటే ఏదైనా సమస్యను అధిగమించాలంటే భాషాపరమైన పరిష్కారం మాత్రమే చాలు. అంటే మాటలు కాదు కావాల్సింది. మనం ఏదైనా సాధించాలంటే మాటలు కాదు, కావాల్సింది ఏంటిదండి, క్రియాత్మకంగా ఉండాలి. మాటలు చెప్పకుండా ముందు పని చేయంటాం కదా, ఇది వాళ్ళే క్రియాత్మకంగా క్రియాత్మకంగానే పరిష్కరించాలి. ఇవి వాటికి సంబంధించిన సూత్రాలు అన్నమాట. వీళ్ళ యొక్క విద్యా లక్ష్యాలు. వీళ్ళ యొక్క విద్యా లక్ష్యాలు ఎలాంటి అంటే అది ఆచరణాత్మకంగా ఉండాలి, ఆచరణాత్మకంగా ఉండాలి. అంటే విద్య అనేది ఎలా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, శారీరకంగా నైతికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలి. విద్య అనేది సమగ్రంగా ఆచరణాత్మకంగా ఉండాలి. అంటే విద్యార్థులకు అవసరాల సాధనకు మార్గంగా ఉండాలని వీళ్ళ అభిప్రాయము. అలాగే నూతన విలువలు సృష్టించాలి. నూతన విలువలు అంటే మన దేశం కానీ మన దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. విలువలు అనేవి ఎలా ఉంటాయి, మారుతూనే ఉంటాయి కదా. విలువలు కూడా మనిషి కూడా సృష్టిస్తారని వ్యవహారవాదులు నమ్మకం. అలాగే మన విలువలు కూడా ఎలా భౌతికంగాను సామాజికంగా తీర్చిదిద్దేందుకు నూతన విలువలు అనేవి సృష్టించేటట్లు ఎలా ఉండాలి, మన విద్యా విధానమే మన విలువలను మార్చే విధంగా ఉండాలన్నమాట. సిలబస్ అయితే ఇచ్చింది కానీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అన్ని ఇచ్చారు కానీ అంటే కావలసిన సిలబస్ రిలీజ్ చేశారు కానీ దీనికి సంబంధించిన పుస్తకాలు లేవు. కానీ అదేంటిదో మరి అన్ని ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 70 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపీస్ బుక్స్ ని వాళ్ళు 300 400కి అమ్ముతున్నారు. మన 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 విద్య ఎలా ఉండాలి అంటే సమస్య పరిష్కార శక్తిని పెంపొందించుకోనే విధంగా ఉండాలి. అంటే విభిన్న ఆలోచనలు, ప్రవర్తనలు, నియమాలు, కట్టుబాటులో కూడిన ప్రదేశం ఇలాంటివి ఉంటే సమస్య ఉత్పన్నం కావటం సహజం. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా సమస్య ఎదురైనప్పుడు ఈ పిల్లలు పరిష్కరించే విధంగా మన ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే విధంగా తెలివితేటలు, నాకు తెలిసినంత వరకు తెలివితేటలు పెంచే విధంగా చదువు ఉండాలి. అలాగే మాట్లాడే శక్తిని ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అంటే ఒక సమస్య వస్తే అది ఏ విధంగా తెలివితో కూడిన జ్ఞానంతో కూడిన సమస్యను పరిష్కరించే విధంగా మన విద్యా విధానం ఉండాలి. అలాగే భవిష్యత్తుపై విశ్వాసం. నేను ఇది చదువుకొని బయటికి వెళ్తున్నా, సో నాకు ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది, నాకు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అనే నమ్మకం ఉండాలి. అంటే ఈ చదువుకుంటే ఇది ఒక్కటే కాదు, ఇక్కడే స్టక్అప్ అయి అవ్వకుండా నాకు చాలా అవకాశాలు ఉన్నాయి, నాకు నచ్చిన రంగాన్ని నేను ఎంచుకోగలుగుతాను,
నేను ఏదైనా చేయగలుగుతాను అనే విశ్వాసాన్ని అందించగలిగినప్పుడే మన భవిష్యత్తు అనేది, అంటే ఏదైతే మన విద్య అనేది మనకు అలాంటి విశ్వాసాన్ని, మన భవిష్యత్తు నిర్మించుకునే అంత శక్తినిచ్చినప్పుడు మాత్రమే మనకి మనము మన విద్య అనేది మనకు ఉపయోగపడినట్లు. అంటే మన భవిష్యత్తుపై మనకి విశ్వాసం ఉంటుంది. ఇది చదువుకున్నా నేను అది చేయలేనేమో, ఇది చేయాలంటే స్కిల్స్ కావాలంటారు. ఫస్ట్ స్కిల్స్ కాదు, మనకి ధైర్యంగా ధైర్యము ఫస్ట్ మన హృదయంలో ధైర్యం ఉండాలి. మన మీద మనకు విశ్వాసం ఉండాలి. మనల్ని మనం నమ్మాలి. ఏదైనా తెలిసినప్పుడు దాన్ని చెప్పే శక్తి ఉండాలి. ఏదైనా చేయగలిగే శక్తి ఉండాలి. అప్పుడే అంటే నేను ఇదే పని చేస్తానని కూర్చోకూడదు. అవసరమైతే ఏ జాబ్నైనా తెచ్చుకునే విధంగా మన భవిష్యత్తుని మనం నిర్మించుకోవాలి. మన క్రియేట్ చేసుకోవాలి. మన జాబ్ను కూడా అవసరమైతే క్రియేట్ చేసుకునేంత విశ్వాసం మన విద్యను నేర్పాలి. మన విద్య మనకి అంత శక్తినిచ్చినప్పుడు మాత్రమే చదువుకోవటానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఇవి వాళ్ళ విద్యా లక్ష్యాలు, వ్యవహారిక సత్తావాదుల యొక్క విద్యా లక్ష్యాలు. మరి వ్యవహారిక సత్తావాదం పాఠ్య ప్రణాళిక అక్కడ కూడా ఇచ్చాను, ఇక్కడ కూడా ఇచ్చారు. ఎలా ఉంటుందంటే వీళ్ళ పాఠ్య ప్రణాళిక ఫ్లెక్సిబిలిటీ, సమ్యత. అంటే ఎలా ఉంటుందంటే విద్యార్థి అభిరుచులకైనా స్వీకరణ, సృజనాత్మకత, అన్వేషణ, కళాత్మక ప్రదర్శనకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికగా ఉండాలంట. అంటే వాళ్ళ విద్యార్థికి నచ్చినట్టుగా ఏమేమి ఉండాలి? సృజనాత్మకతగా ఉండాలి, అన్వేషించదగినట్టుగా, సృజనాత్మకత, అన్వేషణ, అలాగే కళాత్మక ప్రదర్శనలకు అనుగుణంగా వీళ్ళ పాఠ్య ప్రణాళికంగా ఉండాలి. అలాగే అది ఉపయోగకరమైన పాఠ్య ప్రణాళికగా ఉండాలి. అంటే మానవ స్వభావంతో పాటు అతనికి ఎదురయ్యే సమస్యలు కూడా ఎప్పటికప్పుడు మార్పు చెందే కనుక బోధనలో కూడా, అంటే మన బోధనలో కూడా మార్పు చెందుతూ ఉండాలి. మన సమాజానికి అనుకూలంగా మార్పు చెందే విధంగా, సమాజానికి అనుకూలంగా విద్యా వ్యవస్థలో పాఠ్య ప్రణాళికలో మార్పు చెందాలి. అంటే మన సమాజానికి తగ్గట్టుగా, సమాజానికి అనుకూలంగా మార్పు చెందే విధంగా. అలాగే ప్రయోజన సూత్రం ఉండాలి. అంటే ఏంటిది ఇక్కడ అంటే ప్రయోజన సూత్రం అంటే ఏంటిది? ఈ పాఠ్యాంశాలలో మనకి పాఠ్యాంశాలలో ఏ విధమైన ఆచరణాత్మకమైనవి, అవసరమైన జ్ఞానము, నైపుణ్యం నేర్పించే విధంగా ఉండాలి. వ్యాయామ విద్య, అంకగణితము, చరిత్ర, ప్రాథమిక దశలో పఠనం, ఇలాంటి రాయటము, ప్రకృతి అధ్యయనం, బొమ్మలు వేయటం, చేతి పని, మాధ్యమిక దశలో అంటే టెక్నాలజీ గురించి మనకు తెలిసి ఉండాలి. 2-3 భాషలు తెలిసి ఉండాలి. సమాజ శాస్త్రం గురించి తెలిసి ఉండాలి. బాలికల మధ్య వ్యత్యాసం లేకుండా, లింగ వివక్ష లేకుండా బాలికలకు మంచి విద్యను నేర్పించే విధంగా, గృహ విద్య, బాలలకు వ్యవసాయం వంటి వాటిని బోధించే విధంగా ఈ ప్రయోజన సూత్రం ఉండాలి. అంటే పాఠ్య ప్రణాళిక అనేది ఆచరణాత్మకమైనది, అవసరమైన జ్ఞానం, నైపుణ్యం నేర్చుకోవాలి. కంపల్సరిగా ఇవి ఉండాలన్నమాట. వ్యాయామ విద్య, అంకగణితం, చరిత్ర, ప్రాథమిక. నెక్స్ట్ అనుభవాలకు ప్రాధాన్యత. అంటే కొన్ని పాఠ్య పుస్తకాలు లేకుండా కూడా అనుభవాల ద్వారా కూడా మనం కొన్ని నేర్చుకుంటాం కదా. అంటే పాఠ్య ప్రణాళికతో అనుభవాల ద్వారా నేర్చుకుంటాం. అలాగే అదేవిధంగా అనుభవం మరొక అనుభవానికి, సమస్య పరిష్కారంలో మనకు వచ్చిన అనుభవం అనేది మరొక అనుభవానికి, ఏదైనా సమస్య పరిష్కారానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాగే సమగ్రత సూత్రం. సమగ్రత సూత్రం అంటే అన్ని సబ్జెక్టుల మధ్య సమన్వయం ఉండాలి. అలాగే పాఠశాల వివిధ సబ్జెక్టులు వేరుపరిచి బోధించకుండా వాటికి సమైక్యం చేసి బోధించటానికి సమగ్రత సూత్రం అంటారు. అంటే ఫిజిక్స్, మ్యాథ్స్ అట్లా ఒకదానికొకటి సమన్వయం చేస్తూ సబ్జెక్టుల మధ్య సమన్వయం చేయాలి సమగ్రత సూత్రం అంటే.
సబ్జెక్టుల మధ్య సమన్వయంతో బోధించాలి, వేరుపరచకుండా సమన్వయంతో బోధించాలి. అంటే సబ్జెక్టుల మధ్య సమన్వయం, సమైక్యం చేసి అంటే రెండు కలిపి బోధించాలి. దీన్నే సమగ్రత సూత్రం అంటారు. ప్రాజెక్ట్ పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఇప్పుడు విద్యా విధానానికి వ్యవహార సత్తావాదులు ప్రాజెక్ట్ పద్ధతిని ఎక్కువగా ఉంటారు. అంటే ఒక బోధనా వ్యూహం అనేది ఎలా ఉండాలి అంటే, ఈ ప్రకారం ఉపాధ్యాయుడు ముందు కొన్ని సమస్యలు సూచించి ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైన పద్ధతులను పిల్లలకు చూపిస్తారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పద్ధతులను తమకు తాముగా చేసేటట్లు ప్రోత్సహిస్తారు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా వచ్చింది కదా. ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో కొన్ని సోపానాలు ఉన్నాయండి. ఇవి ఆల్రెడీ నేను చెప్పినాను. సమస్యను ఎన్నుకోవటం, సమస్యని విశ్లేషించటం, అలాగే సంబంధిత సమాచారాన్ని సేకరించటం, సమాచారాన్ని సేకరించటం, ప్రత్యామ్నాయ పద్ధతులను పరిగణించటం, అలాగే పథకాన్ని అమలుపరచటం, మూల్యాంకనం. ఈ ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరండి? కిల్పాట్రిక్. ఇంకా మీకు ఉపాధ్యాయుడి గురించి చెప్పినాను, క్రమశిక్షణ గురించి చెప్పిన, ప్రయోజనాలు పరిమితులు కూడా చెప్పినామండి. రీడ్ అనే వ్యక్తి ఏ విధంగా దీన్ని, ఈయన ప్రకారం కృత్యాలు పనిలో నిమగ్నం చేయటం, కృత్యాలు పనిలో నిమగ్నం చేయటం, పనిలో ఆసక్తి, సమర్పణ భావంతో, పనిలో ఆసక్తితో, సమర్పణ భావంతో, దానిలోని ఆంతర్యాన్ని గ్రహించటమే వ్యవహారిక సత్తావాదం. దానిలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించటం. ఈయన ప్రకారం, రిడ్ ప్రకారం కృత్యాలు అంటే పనిలో నిమగ్నం చేయటం, పనిలో ఆసక్తితో, సమర్పణాభావంతో, దానిలోని ఆంతర్యాన్ని గ్రహించటమే వ్యవహారిక సత్తావాదం అని రిడ్ అన్నారు. తర్వాత విలియం జేమ్స్. ఈయనేమన్నారంటే, మన మేధస్సు స్థితి, వైఖరి, భావనలు, సత్య స్వభావన సిద్ధాంతం, అస్తిత్వాన్ని గురించిన సిద్ధాంతాన్ని రూపొందించేదే వ్యవహారిక సిద్ధాంతం. మన మేధస్సు స్థితి, అలాగే భావనలు, ఇంకోటి సత్య స్వభావ సిద్ధాంతం, సత్య స్వభావ సిద్ధాంతం, అస్తిత్వాన్ని గురించిన సిద్ధాంతాన్ని రూపొందించేదే
రూపొందించేదే వ్యవహారిక సత్తావాదం అని ఈయన ప్రకారం అన్నమాట. అంటే ఈ వ్యవహారిక సిద్ధాంతం ద్వారా ఏమేమి ఉన్నాయి? సత్య సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం, అస్తిత్వ సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి. వ్యవహారిక సత్తావాదం ద్వారా సత్య సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం, అస్తిత్వ సిద్ధాంతం ఇవి రూపొందించబడ్డాయి. అలాగే రాస్ భావవాదంలో ఉంటాడు ఈయన. రాస్ మానవత తత్వం ద్వారా మానవుడు తన క్రియాశీల విలువను రూపొందించుకుంటాడు. యథార్థాన్ని రూపొందించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. యథార్థాన్ని రూపొందించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రియను పూర్తి చేయటానికి ఉండేటటువంటిదే వ్యవహారిక సత్తావాదం. అంటే యథార్థాన్ని రూపొందించే ప్రక్రియ అనేది ఎలా ఉంటుందంట? కొనసాగుతూనే ఉంటుంది. యథార్థాన్ని రూపొందించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రియను పూర్తి చేయటానికి ఉన్నటువంటిదే ఏంటిదంట? వ్యవహారిక సత్తావాదం అని రాసు గారు చెప్పారు. ప్రాగ్మాటిక్ యథార్థంలో 3 రూపాలు ఉన్నాయి. యథార్థంలో 3 రూపాలు. ఒకటి భౌతిక వాస్తవికత, జీవ సంబంధిత వాస్తవికత, సామాజిక వాస్తవికత. ఓకేనండి. ఈ వ్యవహారిక సత్తావాదం గురించి మరికొన్ని పాయింట్స్ ఇచ్చాం కదండి, అది ఇది చూడండి. దీన్ని కూడా అన్వయించాలండి. మెటాఫిజిక్స్ తోను, జ్ఞాన మీమాంస, విలువల శాస్త్రం దీన్ని అన్వయించాలి. ఇది మొత్తం కలిపి 4 వాదాలు ఒక క్లాస్లో చెప్తే అయిపోతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.